హాయ్, నేను ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, విధాత హాస్పిటల్స్. సో ఇవాళ మీతో నేను టెన్నిస్ ఎల్బో గురించి ఒక చిన్న షార్ట్ లెక్చర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో టెన్నిస్ ఎల్బో అనేది మోస్ట్ కామన్ ఎల్బో పెయిన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మన 100 మెంబర్స్ తీసుకుంటే అట్లీస్ట్ 3 to 5 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ లైఫ్ టైంలో. సో అసలు ఆ టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి? సో టెన్నిస్ ఎల్బో అనేది కామన్గా ఎల్బోకి బయట సైడ్ ఉన్న ఈ ఎముక పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎల్బో పెయిన్ వస్తూ ఉంటుందండి. సో ఇది కామన్గా ఎవరిలో చూస్తామంటే ఎక్కువగా స్పోర్ట్స్ వాడే పీపుల్లో, జిమ్కి వెళ్ళే పీపుల్లో, అలాగే మన ఇంట్లో జనరల్గా హౌస్ వైఫ్ ఎవరైతే కొంచెం వాషింగ్ అది ఎక్కువ చేస్తారో, బట్టలు ఉతకటం అది ఎక్కువ చేస్తారు, అంట్లు తోవటం అది ఎక్కువగా ఎవరు చేస్తారో సో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరైతే ప్లస్ ఎక్కువగా బ్యాగ్స్ మోయటం కానీ, ఎక్కువ వెయిట్స్ మోయటం కానీ చేస్తారో వాళ్ళలో ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. సో మోస్ట్ కామన్గా టెన్నిస్ ఎల్బో అనేది మన డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ డామినెంట్ హ్యాండ్లో కామన్గా వస్తుంది. సో మోస్ట్లీ రైట్ హ్యాండెడ్ పీపుల్ అయితే రైట్ హ్యాండ్ టెన్నిస్ ఎల్బో వస్తూ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ అయితే లెఫ్ట్ హ్యాండ్లో వస్తూ ఉంటుంది. సో టెన్నిస్ ఎల్బోకి ఇప్పటి వరకు ఇది ట్రీట్మెంట్ అనేది ఇప్పటిదాకా రాలేదండి. సో టెన్నిస్ ఎల్బో అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పెయిన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఏదైతే పెయిన్ అగ్రవేట్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, అంటే మనం ఎక్కువగా వెయిట్స్ తీసుకుంటున్నా కానీ, ఎక్కువగా వేరే ఏ వర్క్స్ చేస్తుంటే పెయిన్ వస్తుందో ఆ వర్క్స్ని ఆపుకుంటే 95% ఆఫ్ ద పీపుల్లో మనం ఏవి మెడికేషన్ తీసుకోపోయినా తగ్గిపోతుందండి టెన్నిస్ ఎల్బో అనేది. కానీ ఒక 5 to 10% ఆఫ్ పాపులేషన్లో మాత్రం ఆ టెన్నిస్ ఎల్బో పెయిన్ అనేది తగ్గటానికి కొన్నిసార్లు అట్లీస్ట్ 1 year to 2 years టైం కూడా తీసుకుంటుంది. కొంతమందికి ఫస్ట్ మనం పెయిన్ కిల్లర్స్తో స్టార్ట్ చేస్తాము, పెయిన్ కిల్లర్స్ ఎఫెక్టివ్గా లేకపోతే తర్వాత స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఎఫెక్టివ్గా లేకపోతే తర్వాత పిఆర్పి ఇంజెక్షన్స్ అని, ఇలా మల్టిపుల్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తాము. కానీ ఇప్పటికీ ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తే టెన్నిస్ ఎల్బో అనేది క్యూర్ అయిపోతుంది అనేది ఇప్పటి వరకు రాలేదు. సో టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ టెన్నిస్ ఎల్బో దానంతట అదే సబ్సైడ్ అయిపోతుంది. ఒకవేళ సబ్సైడ్ అవ్వలేదు అనుకుంటే కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ కన్సల్ట్ ఆర్థోపెడిషియన్. ఇది టెన్నిస్ ఎల్బో గురించి అందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ అండి ఇవి.